ఇంకోటి ఈ మధ్య మనం వెరీ ఫ్రీక్వెంట్గా వింటున్నాం సైబర్ క్రైమ్స్ అని చెప్పేసి. ఇది వచ్చేసి డిజిటల్ ఫోరెన్సిక్స్ అంటారు. ఈ సైబర్ క్రైమ్ ఏం దాంట్లో ఏంటంటే నీకు స్పామ్ మెయిల్స్ పంపించడం, లేకపోతే లింక్స్ పంపించడం, ఆ లింక్స్ మనం క్లిక్ చేసిందంటే మన అకౌంట్ ఖాళీ కావడం, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసే టీమ్స్ వచ్చేసి. అంటే నీకు వచ్చినటువంటి మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా అయింది, ఇవి కూడా సైబర్ సెక్యూరిటీ టీమ్స్ అంటారు కదా. దీంట్లో కూడా డిజిటల్ ఫోరెన్సిక్ అవసరం ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఇదంతా ఓ పెద్ద వాస్ట్ సబ్జెక్ట్ అని చెప్పాలా. అంటే చిన్న చిన్న క్రైమ్స్ నుంచి, దొంగతనాల నుంచి మనకు చరిత్రకి పోలీస్ హిస్టరీలో లేనటువంటి క్రైమ్స్ జరిగినా సరే దాన్ని నిగ్గు తేల్చేటువంటి డిపార్ట్మెంటు, పోలీసులకి చాలా దగ్గరగా పనిచేసేటువంటి టీము, లేదంటే యాంటీ నేషనల్స్ ఉంటారు కదా, టెర్రరిస్టులు ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళు చేసేటువంటి క్రైమ్స్కి కూడా ఈ ఇన్వెస్టిగేషన్ టీమ్స్కి ఈ ఫోరెన్సిక్ సైన్స్ టీమ్స్ అనేటువంటిది హెల్ప్ చేసేసి ఈ కేసును ఏమంటారు సాల్వ్ చేసేటువంటి టీమ్స్ అన్నట్టు. ఇంత ఛాలెంజింగ్, ఇంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్.